ప్రైజ్లాడు ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు మంచితనము, యేసు ప్రభు యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు? యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినాడు, లోకంలో ఉన్నాడు. ఈ లోకంలో ఉండడానికి ఈ లోకము ఆయనకు యోగ్యమైన స్థలం కాదు. ఎందుకంటే ఈ లోకము ఎట్లుంది? ఆది కాండంలో చూస్తే బలాత్కారంతో నిండి ఉంది లోకమంతా అని రాయబడ్డది. ఇంకో మాటలో పాపము, లోకములో పాపంతో నిండెను. 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయం 15-16 వచనాలు వస్తే ఏమంటారు? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబుడమం. ఇట్లాంటి లోకంలో ఆయన వచ్చి ఉండడం అసాధ్యం. మనం చాలాసార్లు మనకు కొన్నిసార్లు తాగుడు పడదు అనుకో, తాగేటోళ్ళ మధ్యన కూర్చోలేం. సిగరెట్ తాగేటోళ్ళు ఉంటే సిగరెట్ తాగేటోళ్ళ మధ్యన ఉండలేం, ఇబ్బంది పడి వ్యసన పడుతూ వెళ్ళిపోతాం. అట్లాగే అల్లరి చేసేటోళ్ళ మధ్యన ఉండాలంటే అల్లరిలో ఉండలేం, వెళ్ళిపోతాం. ప్రత్యేకంగా ఉండాలనుకుంటాం, ప్రశాంతత కోరుకుంటాం. అంటే ఎవరు ఏ స్థితిలో ఉన్నారో అందులో ఉంటే యథార్థంగా ఉంటారు, అందులో లేకపోతే వ్యసన పడతారు, బాధపడతారు, దుఃఖపడతారు, అందులో నిలవలేరు. అయితే యేసు ప్రభు పరిశుద్ధుడు ఈ పాపలోకంలో ఎట్లున్నాడు అనేది మానవ అతీతమైన జ్ఞానం, అది ఆయనది. మానవులంటే అతీతమైన అమితమైన ప్రేమ ఆయనది. ఎట్లంటే ఈ లోకంలోనికి రావడానికి యోగ్యమైన స్థలము కానప్పటికీ ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆయనలో ప్రేమ ఎంత ఉందో చూడండి. ఎందుకు వచ్చినాడు అని చూస్తే ఈ లోకంలో ఉన్న మనుషుడు తప్పిపోయినాడు. ఈ లోకం ఆయన మూలంగా కలిగాను. ఈ లోకం అంతా ఆయన లేకుండా కలగలేదు. ఆయన మాట్లాడితే అయింది. కనిపిస్తున్న సృష్టి, కనబడని సృష్టి యావత్తు కూడా ఆయన ద్వారా కలిగింది. కానీ ఇందులో పాపము స్థలం తీసుకుంది, పాపం ఆక్రమించుకుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే ఈ లోకం మహిమంతా నీకు అప్పగిస్తాను యేసు ప్రభుని శోధించినప్పుడు, ఈ లోకం మీద నాకు అధికారం అనుగ్రహింపబడ్డది అని చెప్పినాడు. ఆయనకి అప్పగింపబడ్డది. ఎట్లా అంటే మనిషిని అవిధేయతను బట్టి. తన కుమారుడు తప్పిపోతే చూసి తట్టుకునే దేవుడు కాదు. ఆదాము దేవునికి కుమారుడు అని రాయబడ్డది. ఆ కుమారుడు కొరకు ఆ మహిమను తొదులుకొని సశరీరుడుగా దహించు అగ్ని వంటి దేవుడు, మహిమోన్నతుడైన దేవుడు, సమీపరం తేజస్సులో నిరంతరము మండుచున్న స్థలంలో వెలుగుమయమైన దేవుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు ఆయన ఆ ప్రభువు మహిమహీనుడుగా, ఏం శక్తి లేని వాడుగా, పనికి రాని పాపులైన మనుషుల చేత దూషింపబడడానికి, హింసింపబడడానికి ఈ లోకంలోనికి రావడమే కాదు, ఆయనను ఈ లోకము తెలుసుకొనలేదు. అంటే చూడండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, దాదాపు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ తెలుసుకుంటారు. ఒక దేశానికి ప్రధానమంత్రి ఉంటే అందరికి తెలుస్తుంది ఈయన ప్రధానమంత్రి అని. కానీ ఒకవేళ ఆయన ఎదురుగా వచ్చి నేను ఎవరో తెలుసా అంటే నువ్వెవరో నాకు తెలియదు అంటే ఆయన అవమానపరిచినట్టే. ఇదే రకంగా యేసు ప్రభు లోకానికి వస్తే యేసు ప్రభు ఆయనను పట్టించుకోలేదు. క్షమించండి, లోకంలోనికి యేసు ప్రభు వస్తే లోకం ఆయనను పట్టించుకోలేదు. అంటే ఆయనను అవమానపరుస్తూ వచ్చింది. ఈ లోకంలో ఆయన ఉన్న దినాలు అవమానం కూడా పోయినా. అందుకే యోహాను రాస్తాడేమనంటే 16వ అధ్యాయంలో చూస్తే 33వ, లోకంలో మీకు శ్రమ కలుగును, లోకమును నేను జయించును. ఆయన మనవలే, ఎబ్రీ పత్రికలో ఆయన మనవలే అన్ని శోధనలు అనుభవించినాడు అని రాయబడ్డది. ప్రియమైన వాళ్ళారా, రక్షింపబడిన మనం, విమోచింపబడిన మనం, మనకు శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం భయపడవలసిన పని లేదు. యేసు ప్రభువుని లోకం అవమానిస్తే, దూషిస్తే, నన్ను అవమానిస్తే మనం ఏదో కొత్తగా బాధపడాల్సిన పని లేదు. ఆ పరిశుద్ధుడైన దేవుడే ఈ పాపలోకంలో ఉంటే మనము ఇందులో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఉండి ఆయన మేము కొరకు, ఆయన వచ్చేంత వరకు, మనం సచ్చేంత వరకు నిరీక్షణ కలిగి రక్షణ చేపట్టి ఆయన మేము కొరకు జీవిద్దాం. ఆయనను తెలుసుకొని లోకంలో ఆయనను ప్రచురం చేసేవారమైందాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఈ దినం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. లోకంలోనికి నువ్వు వచ్చినావు, మా కొరకు చనిపోయి తిరిగి లేచి
లోకం మీద మాకు అధికారం ఇచ్చినావు, నువ్వు అధికారి అయ్యి వెళ్ళినావు, విజయుడుగా ఉన్నావు. అందుకై స్తోత్రములు. మేము కూడా లోకంలో జీవించడానికి నీ ఆత్మ చేత, నీ వాక్యం చేత భద్రపరచమని, నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.